ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో మరి ఒక పర్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించేటువంటి సూత్రాలను మనము నేర్చుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత వారంలో మనము కొన్ని సూత్రాలు నేర్చుకున్నాము. ఈ వారంలో మరికొన్ని సూత్రాలు మనము నేర్చుకొనబోతూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించేదానికి మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి సూత్రము ఏమిటి అని అంటే గ్రామాటికల్ కన్సిడరేషన్స్, వ్యాకరణ సూత్రము. బైబిల్ను మనం ఎప్పుడైనా చదివినప్పుడు మన క్వైట్ టైంలో లేక స్టడీ టైంలో మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే అందులో ఉన్నటువంటి వ్యాకరణం. అంటే మనం చదివేటువంటి ఆ భాగము కానివ్వండి, ఆ అధ్యాయం కానివ్వండి, ఆ పుస్తకంలో కానివ్వండి, మరి వ్యాకరణము ఎలాగుంది, గతాన్ని గురించి చెప్తూ ఉందా, ప్రస్తుత కాలాన్ని గురించి చెప్తూ ఉందా, భవిష్యత్తును గురించి చెప్తూ ఉందా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. గ్రామర్ అందరికీ రాదు కదా పాస్టర్ గారు అని అంటే, అందరికీ రాకపోయినప్పటికీ కూడా కొంతవరకైనా గ్రామర్ను మనం నేర్చుకోవాలి, వ్యాకరణాన్ని నేర్చుకోవాలి. దాని ద్వారా మనకు ఎంతో మేలు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. ఉదాహరణకు అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూచినట్లయితే, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని కొందరు బోధించేది ఏంటంటే, రక్షించబడాలి అని అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట మాత్రమే చాలదు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము తీసుకోకుండా పోయినట్లయితే అది రక్షణ కాదు అని వారు బోధిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడు సమయం లేదు, కానీ దీనిని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అక్కడ వాడబడినటువంటి వ్యాకరణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వారు మాత్రమే నీటి బాప్తిసాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు. అంటే బ్యాప్టిజమల్ రీజనరేషన్, బాప్తిస్మం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? రక్షించబడిన తర్వాత బాప్తిస్మము తీసుకోవాలి, రక్షణ కొరకు కాదు. ఎలాగో మనకు తెలుస్తుంది? ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 43వ వచనములో, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. 2వ అధ్యాయంలో మాట్లాడింది ఎవరు? పేతురు. 10వ అధ్యాయంలో మాట్లాడింది ఎవరు? పేతురు. 10వ అధ్యాయంలో ఎవరింట్లో మాట్లాడాడు? కొర్నేలి ఇంట్లో మాట్లాడాడు. కొర్నేలి యూదుడు కాదు, ఆయన ఒక రోమా శతాధిపతి. కనుక ఆయన ఇంట్లో మాట్లాడినటువంటి పేతురు బాప్తిసాన్ని గురించి ఇంకా ఎక్కువగా చెప్పాలి. అయితే రక్షించబడటానికి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా మనము అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో మనము చూచినట్లయితే అక్కడ ఏమంటూ ఉన్నాడంటే, మద్యముతో మీరు మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, ఆత్మపూర్ణులయ్యుండుడి. ఆత్మపూర్ణులయ్యుండు, అది వ్యాకరణానికి సంబంధించినటువంటి బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అంటే అది దేవుని యొక్క ఆజ్ఞ. అది గతంలో జరిగింది, ప్రస్తుతం జరగాలి,
భవిష్యత్తులో కూడా జరగాలి. కనుక వ్యాకరణాన్ని మనం అర్థం చేసుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించడం అనేటువంటిది సరైనటువంటి విషయము అనేటువంటి సంగతిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మరి యొక్క సూత్రం ఏమిటి అని అంటే, బైబిల్ను చక్కగా వ్యాఖ్యానించాలి అని అంటే సంస్కృతి అంటే కల్చర్, చారిత్రాత్మకమైనటువంటి దృష్టి మనము మనసులో ఉంచుకొని వ్యాఖ్యానించాలి. కల్చరల్ అండ్ హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబుల్. కల్చరు అంటే ఏ కల్చర్లో ఏ సంగతి చెప్పబడింది, మరి అది మనకు ఇప్పుడు వర్తిస్తుందా? ఉదాహరణకు ఆదికాండము 17వ అధ్యాయంలో దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును మీరంతా కూడా మరి సర్కంసెషను చేసుకోవాలని వారికి ఆజ్ఞాపించినట్లుగా ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అది దేనికి గుర్తు అనేటువంటి విషయాన్ని కూడా ఆ దేవుడు అక్కడ బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దానిని మనము తప్పుగా అర్థం చేసుకొని ఆనాడు అబ్రహాముకు దేవుడు చెప్పాడు కనుక మనందరికి కూడా ఆ సున్నతి అనేటువంటి ఆచారము వర్తిస్తూ ఉంది అని అంటే అది సరైనటువంటి విషయము కానీ కాదు. కనుక వాట్ ఈస్ ద కల్చర్, వాట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది మనము జాగ్రత్తగా పరిశీలించాలి. ఎక్కువ సమయం లేదు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది చదివేటువంటి గ్రంథం ఏమిటి అని అంటే కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథంలో నుండి ఒక కీర్తన చదవకుండా ఆ ఆరాధన లేక ఆ వర్షిప్ సర్వీసు అంతం కాదు. మరి ఈ కీర్తనలు మనకు బాగా అర్థం కావాలి అని అంటే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. ఏ బ్యాక్గ్రౌండ్లో ఆ కీర్తనకారుడు ఈ మాటలు చెప్పాడు, ఎవరితో చెప్పారు, దాని అర్థం ఏమిటి? ఉదాహరణకు 11వ కీర్తన 1వ వచనము, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దావీదు తన శత్రువులతో అంటూ ఉన్నాడు. సౌలు రాజు దావీదును చంపాలని అనుకున్నప్పుడు శత్రువులు అంటూ ఉన్నారు, నువ్వు పక్షి వలె కొండకు పారిపోము, పునాదులే పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని అంటే దావీదు అంటున్నాడు, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. సో ప్రియులారా, బైబిల్ను వ్యాఖ్యానించాలా, బైబిల్లో ఉన్నటువంటి అర్థాన్ని చక్కగా గ్రహించాలి అని అంటే మనము సందర్భాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఆ సంస్కృతి ఏమిటి అనేటువంటిది కూడా మనము అర్థము చేసుకోవాలి. మరి ఒక సూత్రం ఏమిటి అని అంటే బైబిల్ను వ్యాఖ్యానించాలి అని అంటే అక్షరార్థ రూపములో వ్యాఖ్యానించాలి. అంటే ఇంటర్ప్రిట్ ఇన్ వ్యూ ఆఫ్ లిటరరీ ఫామ్. అంటే బైబిల్ను చదివినప్పుడు మనము కనుగొనవలసింది ఏమిటి అని అంటే ఇది పద్యభాగమా, గద్యభాగమా, ఇది వృత్తాంతమా, లేక ఇది ప్రవచనమా, లేక ఇది ఒక సామెతన. కనుక అది ఏ భాగమైనది మనము తెలుసుకున్నప్పుడు వాటిని వివరించటానికి, ఒకవేళ గద్య భాగం అనుకోండి, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ చాలా ఉన్నాయి, వాటిని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కనుక బైబిల్ను చదివేటప్పుడు ఇది పద్య భాగమా, గద్య భాగమా, లేక వృత్తాంతమా, ప్రవచనమా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉన్నది. మరి యొక్క సూత్రం ఏమిటి అని అంటే ఎప్పుడైనా బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించేటప్పుడు
ఇతర లేఖన భాగాలను దృష్టిలో పెట్టుకొని మనం వ్యాఖ్యానించాలి. ఎందుకు ఇతర లేఖన భాగాలను మనం దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించాలి అని అంటే, ఇంతకు ముందే చెప్పుకున్నాము, బైబిల్ గ్రంథములో ఏ విధమైనటువంటి కాంట్రడిక్షన్స్ లేవు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఏ విధమైనటువంటి కాంట్రడిక్షన్స్ లేవు కనుక ఒక చోట ఉన్నటువంటి విషయము ఇంకొక చోట ఉన్నటువంటి సత్యాన్ని మరి ఖండించటము లేదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఉదాహరణకు యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనములో జీవజలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 7వ అధ్యాయము 38, 39 వచనాల్లో జీవజల నదులు ఉబికి పారును వారి హృదయంలో నుండి అని యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇవి రెండు కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుచూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఏ పుస్తకములోనైనా మనము చదివినటువంటి విషయము మనకు అర్థం కాలేదు అని అంటే, అర్థము కానటువంటి విషయాలను దేవుడు మనకు ఎప్పుడూ కూడా తెలియపరచలేదు. అర్థమయ్యే విషయాలనే తెలియపరిచాడు. మరి ఈ భాగంలో ఉండే విషయం నాకు అర్థం కావటం లేదు అని అంటే, ఆ భాగాన్ని ఇంకొక భాగంలో మనం చదివినట్లయితే దాని యొక్క వ్యాఖ్యానము, దాని యొక్క వివరణ తప్పనిసరిగా అక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కనుక లేఖన భాగాలను మనము వ్యాఖ్యానించేటప్పుడు ఇతర లేఖన భాగాలను దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని మనము వ్యాఖ్యానించేటప్పుడు మనము వేదాంతానుకూలంగా వ్యాఖ్యానించాలి. ఇన్ వ్యూ ఆఫ్ థియాలజీ, క్రిస్టియన్ థియాలజీ. ఉదాహరణకు క్రైస్తవ మరి వేదాంతం ప్రకారము లేక క్రైస్తవ భావం ప్రకారము దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. కనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. లూకా సువార్త 11వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని వ్రేలితో అంటే దేవునికి మనకున్నటువంటి వ్రేలు ఉన్నదా? అలాంటి వ్రేలు లేదు. అయితే ఇక్కడ మరి మనం చెప్పవలసింది ఏంటంటే, అది ఫిగరేటివ్గా చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 4:24, లూకా సువార్త 11:20ని విభేదించడం లేదు. ఒక స్థలములోనేమో యోహాను సువార్త 4:24లోనేమో అక్షరార్థంగా మరి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని తెలియపరుస్తూ ఉంది. మరి లూకా సువార్త 11:20లోనేమో అలంకార రీతిగా, అలంకార అక్షరార్థం, ఫిగరేటివ్ లిటరల్, అలంకార అక్షరార్థంగా దేవుని యొక్క వ్రేలు అని చెప్తూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కనుక ఈ వ్యాఖ్యాన సూత్రాలను మనము మరి చక్కగా గ్రహించకుండా బైబిల్ను వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేసినట్లయితే తప్పు చేసినటువంటి వారమైతాం. కొంత సమయం పట్టినా బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవాలి, వ్యాఖ్యాన సూత్రాలు తెలుసుకోవాలి. మనము మరి తప్పు చెప్పకుండా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, ఇంతకుముందు మనం చూచాము గత వారంలో, పౌలు అంటాడు, దేవుని వాక్యానికి కలిపి చెరిపెడి అనేకుల వలె మేము కాము, మేము కుయుక్తిగా బోధించటం లేదు, లేక వంచనగా బోధించటం లేదు. దేవుని వాక్యములో ఏమున్నదో దానిని మాత్రమే మీకు
బోధిస్తూ ఉన్నాము. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని బోధించేవారు ఎవరైనా కూడా వారికి అనుకూలంగా కాకుండా టెక్స్టులో ఏముందో మరి దాన్ని ఎలాగూ మనము వ్యాఖ్యానించాలో ఈ వ్యాఖ్యాన సూత్రాలను మరి ఒకసారి అవగాహన చేసుకుంటూ మరి వ్యాఖ్యానించినట్లయితే దేవునికి మహిమ కలుగుతుందని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, వ్యాఖ్యాన సూత్రాల్లో సాధారణమైనటువంటి వ్యాఖ్యాన సూత్రాలను ఈ దినం మేము మరికొన్నింటిని నాయన మరి ధ్యానం చేసుకున్నాము. వీటిని జ్ఞాపకం ఉంచుకొని ప్రభువా మరి వాటిని బైబిల్ను వ్యాఖ్యానించేటువంటి సందర్భంలో అప్లై చేస్తూ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మాత్రమే బోధించటానికి మా నడుములు బిగించుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరినటువంటి మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.